ఏంటిది బాటిల్లో పెట్టేసున్నారు? పాలా ఏంటి అనుకుంటున్నారా? అదేం కాదండి, ఇదైతే జున్ను పాలనమాట. మాకు పాలు పోసే ఆయన్ని అడిగాననమాట. జున్ను పాలు కావాలని. ఆయనైతే ఫ్రీగా ఇచ్చేశారు ఈ బాటిల్ పాలైతే. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి నేనైతే జున్ను రెడీ చేసేస్తున్నాను. జున్ను పాలు చేసుకోవడానికి మనమైతే ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పాలంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అయితే మనము ఈ పాలల్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసి తర్వాత బెల్లం కూడా వేసేసేయాలన్నమాట. బెల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. మంచిగా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా గరిట పట్టి తిప్పేయాలి. నేనేదో అలా గరిట పెట్టి తిప్పుతూ 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 ఉంటే బెల్లం వేసాను కదండి, అది ఎంతసేపటికి కరగట్లేదు. అందుకని ఇలా గిరటేసుకొని తిప్పుతూనే ఉన్నాను. నేనేమో ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉండగా నా పిల్లలేమో ఇది చూసేసి మేము కొంచెం హెల్ప్ చేస్తాము అని చెప్పి వాళ్ళు తలో చెయ్యి వేసేసి ఫస్ట్ అయితే పెద్ద పాప అయితే ఇలా తిప్పేసింది. ఇంకా పెద్ద పాప తిప్పుతూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం, నేను చెయ్యకపోతే అయిపోద్ది కదా జున్ను అని చెప్పి చిన్న పాప కూడా వచ్చేసి జున్ను పాలైతే ఇలా తిప్పుతూ ఉందండి. పొట్టిగా ఉన్నా సరే అలా తిప్పేస్తూ ఉందన్నమాట జున్ను పాలని. అలా తిప్పి 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 దాన్ని పిప్పి చేసి మంచిగా బెల్లం అయితే కరిగిపోయింది. ఇంకేం చేస్తాం, తర్వాత దీన్నైతే స్టవ్ మీద పెట్టేస్తే జున్ను అయితే రెడీ అయిపోద్ది కదా. అంతేనండి, చాలా సింపుల్గా అయితే జున్ను అయితే చేసేసుకున్నాం అనమాట. తినేసి మంచిగా ఈ జున్నుని బాగా నచ్చింది అని చెప్పేశారు మా పిల్లలు. చూసారా ఎంత బాగుందో జున్ను. చూసింది చాలే కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.